Speaker sir, this short discussion on irrigation sector, 22 మంది స్పీకర్స్ మాట్లాడారు. హరీష్ రావు గారు, జూపల్లి కృష్ణారావు గారు, సబితా ఇంద్రారెడ్డి గారు, రామ్మోహన్ రెడ్డి గారు, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గారు, విజయ రమణారావు గారు, పాయల్ శంకర్ గారు, అక్బరుద్దీన్ ఓవైసీ గారు, రాజగోపాల్ రెడ్డి గారు, కూనంనేని సాంబశివరావు గారు, వివేక్ వెంకటస్వామి గారు, పల్లా రాజేశ్వర రెడ్డి గారు, తుమ్మల నాగేశ్వరరావు గారు, లక్ష్మణ్ కుమార్ గారు, బాలు నాయక్ గారు, రామచంద్ర నాయక్ గారు, మదన్ మోహన్ రావు గారు, మధుసూదన్ రెడ్డి గారు, మందుల శామ్యుల్ గారు, సంజీవ రెడ్డి గారు, రాజ్ ఠాకూర్ గారు, ఆది శ్రీనివాస్ గారు, గండ సత్యనారాయణ గారు. మొదటిగా శాసనసభ్యులు వారి అసెంబ్లీ నియోజకవర్గాలకు సంబంధించిన ఇష్యూస్ అన్నీ నోట్ చేసుకోవడం జరిగింది. ఎక్కడెక్కడైతే ఎకనామిక్, టెక్నికల్, వాటర్ ఫీజిబిలిటీ ఉంటుందో మరి అది ముఖ్యమంత్రి గారితో సంప్రదించి వీలైనంత వరకు మంజూరు చేసే ప్రయత్నం చేస్తానని చెప్పి ఈ సభలో నేను అందరికీ తెలియజేస్తున్నాను. మాట్లాడిన వాళ్ళందరికీ కూడా మీరు మీ కాన్స్టిట్యున్సీ ఇష్యూస్ ఇమ్మీడియట్గా మేము రిపోర్ట్ తెప్పించుకొని విల్ గివ్ యూ రిప్లై బ్యాక్. మరి స్పీకర్ సార్, ఈరోజు జరిగిన డిస్కషన్లో నేను జస్ట్ కొన్ని విషయాలు సమ్మరైజ్ చేస్తా. ఆల్మోస్ట్ 10 hours కంటిన్యూస్ డిస్కషన్ అయింది. మధ్య మధ్యలో రిప్లై కూడా ఇవ్వడం జరిగింది. మేడిగడ్డ, అన్నారం, సుందిల్ల బ్యారేజెస్కి జరిగిన డ్యామేజ్ చాలా సీరియస్. ఏదో ఆషామాషిగా తీసుకొని ఏదో టెంపరీ రిపేరో ఏదో యాడ్హాక్ టైప్ ఆఫ్ మెజర్స్ మా ప్రభుత్వం తీసుకోబోదు. మేము ఒక పాలసీ డెసిషన్గా ఈ విషయంలో నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీకి మొత్తం ఇష్యూ అప్పచెప్పి వాళ్ళని ఇమీడియట్గా ఒక వార్ ఫుటింగ్లో ఇన్వెస్టిగేషన్ ఎంక్వైరీ చేసి మరి ఏం డ్యామేజ్ ఉంది, ఎట్లా రిపేర్ చేయాలి, వాట్ ఈస్ ద వే ఫార్వర్డ్ అనే విషయంలో వారి నుంచి రిపోర్ట్ ఇచ్చినాక తదుపరి చర్యలు తీసుకుంటాం. అదేవిధంగా తప్పనిసరిగా మీరు అందరూ చెప్పిన విషయాలు దృష్టిలో పెట్టుకొని ఏ విధంగా కాళేశ్వరం ప్రాజెక్టు మాకెన్ని ఆ మొత్తం ప్రాజెక్ట్ మీద మాకెన్ని అనుమానాలు, అపోహలున్నా ఈ బ్యారేజెస్ తిరిగి లైన్లో తీసుకొని రిపేర్ చేయించి ఏ విధంగా తిరిగి మరి ప్రాజెక్ట్ మొత్తం కూడా మరి రైతులకు ఉపయోగపడే విధంగా చేయాలనో ఒక కన్స్ట్రక్టివ్, పాజిటివ్ యాటిట్యూడ్తో ముందుకు పోతామని చెప్పి కూడా నేను మనవి చేస్తున్నాను. అదేవిధంగా కృష్ణా నదిపై జరిగిన చర్చ విషయంలో ముందు చెప్పినట్టుగా అక్టోబర్లో కొత్త టర్మ్స్ ఆఫ్ రెఫరెన్స్ వచ్చినాయి. మన ప్రభుత్వం తెలంగాణలో పరివాహక ప్రాంతానికి అనుగుణంగా కృష్ణా నీటి కేటాయింపులు జరగాలని, మరి తెలంగాణ రాష్ట్రానికి కృష్ణా నదీ జలాల్లో న్యాయం జరిగే విధంగా మా ప్రభుత్వం పోరాటం చేస్తుందని చెప్పి నేను మనవి చేస్తున్నాను. అదేవిధంగా ప్రాణహిత చేవల విషయంలో ఇట్ ఈస్ అవర్ కన్సిడర్డ్ ఒపీనియన్ దట్ ప్రాణహిత చేవలైనా సరే, మరి పాలమూరు రంగారెడ్డికి ముందున్న వర్షం అయినా సరే, అదేవిధంగా ఖమ్మం జిల్లాలో రాజీవ్ సాగర్, ఇందిరాసాగర్ ప్రాజెక్ట్ అయినా సరే, గత ప్రభుత్వం అంతకుముందున్న కాంగ్రెస్ ప్రభుత్వంకి పేరు రావద్దు, మాదే మార్క్ ఉండాలి, అదేవిధంగా ఏం మతలబు ఉందో ఏమో కానీ మరి ప్రాజెక్ట్ కాస్ట్లు కూడా అనేక రెట్లు పెంచేసి ఆ ప్రాజెక్టుల ఒరిజినల్ డిజైన్ని మార్చి చేసే విధానం ఏదో ఉందో అది రాష్ట్రానికి నష్టం జరిగిందని మా ప్రభుత్వం ఒపీనియన్ని మనం చేస్తున్నాను. ఉదాహరణకి ప్రాణహిత చేవళ్ళకి ఇప్పుడు ముఖ్యమంత్రి గారు మీరేసిన ఇంజనీర్స్ కమిటీ రిపోర్ట్ సుదీర్ఘంగా చర్చించారు. చాలా స్పష్టంగా 152 కాకుంటే 151 ఏదో విధంగా పక్క రాష్ట్రాన్ని ఒప్పించి అదే ప్రాజెక్టుతో ముందుకు పోయి ఉంటే 40,000 కోట్లు అయిపోయేది, తెలంగాణ రాష్ట్రానికి మేలు జరిగేది. మీరు తీసుకున్న కాళేశ్వరం ప్రాజెక్ట్ పై నిర్ణయం ఇది తప్పుడు నిర్ణయంగా మేము భావిస్తున్నాం. అదేవిధంగా
స్పీకర్ సార్ ఒకటి నేను ఏం చూసానంటే మరి ప్రతిపక్ష సభ్యులు మాట్లాడినప్పుడు సిఏజీ ఇట్లా అన్నదంటే అసలు సిఏజీ పనికిరాదంటారు, ఎన్డీఎస్ఏ ఇట్లా అన్నదంటే అసలు ఎన్డీఎస్ఏ పనికిరాదంటారు, డ్యామేజ్ అయింది ఆ ప్రాజెక్ట్ కంటే అసలు గతంలో ఈ డ్యామ్కి డ్యామేజ్ అయిందంటారు, కాస్ట్ ఓవర్ రన్ అయిందంటే దానికి కాస్ట్ ఓవర్ రన్ కాలేదంటారు, టైం ఓవర్ రన్ అయిందంటే దానికి టైం ఓవర్ రన్ కాదంటారు. మరి స్పీకర్ సార్ మీ ద్వారా మేమేమన్నా చేస్తుంటే సిఏజీ హ్యాస్ ద హైయెస్ట్ లెవెల్ శాంక్టిటీ ఇన్ ద కంట్రీ. దేశంలో ఉన్న పార్లమెంటరీ ఇన్స్టిట్యూషన్స్లో పార్లమెంటరీ డెమోక్రసీ భారతదేశంలో నిలబడ్డది అంటే కొంత సిఏజీ కూడా దానికి అంత రోల్ ఉందని చెప్పి నేను మనం చేస్తున్నా. ఆషామాషిగా మీరు అది ఆ రిపోర్ట్ తీసుకోవద్దు, ఎవరేమన్నా ఇట్ ఇస్ నాట్ వ్యాలిడ్. ఇప్పుడు ఈరోజు సిఏజీ కాళేశ్వరం ప్రాజెక్ట్ పై స్పీకర్ సార్ పర్ఫెక్ట్గా అనాలిసిస్ చేసింది. అసలు ఏంది, ముందు కాస్ట్ ఎంత, తర్వాత కాస్ట్ ఎంత, కాస్ట్ బెనిఫిట్ కాస్ట్ రేషియో ఎంత, మరి డెట్ బర్డన్ ఎంత, పవర్ కాస్ట్ ఎంత. సిఏజీ రిపోర్టు మేము పరిగణలోకి తీసుకుంటాం. ఉదాహరణగా వాళ్ళు చెప్పిండ్రు మొత్తం రాష్ట్రంలో ఉన్న పవర్ కన్సంప్షన్ కంటే కాళేశ్వరం ప్రాజెక్టు నడిచినప్పుడు అది ఆ పంపులను నడిపినప్పుడు రాష్ట్రంలో పవర్ కన్సంప్షన్ కంటే ఎక్కువ ఉంటుంది. పవర్ కన్సంప్షన్ 10,000 కోట్ల ఖర్చు ఉంటుందని, బెనిఫిట్ కాస్ట్ రేషియో రూపాయి ఖర్చు పెడితే రిటర్న్ 50 పైసలు వస్తుంది. మరి ఇవన్నీ చాలా కీలక అంశాలు. మీరంత ఈజీగా కొట్టిపారడం రైట్గా అని చెప్పి నేను మనం చేస్తున్నాను. అదేవిధంగా నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ ప్రత్యేకంగా పార్లమెంట్లో ఒక చట్టం ద్వారా వచ్చిన కాన్స్టిట్యూషనల్ బాడీ, వాళ్లే ఈ విషయంలో నైపుణ్యం ఉందని చెప్పి మేము భావించి ఈ 3 బ్యారేజెస్ విషయంలో వారికి అప్పచెప్పడం జరుగుతుంది. మరి అదేవిధంగా కాస్ట్ ఓవర్ రన్ కూడా ఈ రాష్ట్రం ఈరోజు సీరియస్ ఫైనాన్షియల్ క్రైసిస్లో ఉందంటే ఇరిగేషన్ సెక్టర్లో అడ్డగోలుగా తీసుకున్న లోన్స్, హై కాస్ట్ లోన్స్, మరి ఇది రాష్ట్ర ఆర్థిక పరిస్థితికి తీవ్ర నష్టం జరిగిందని చెప్పి మనం చేస్తున్నాను. ముఖ్యమంత్రి గారు, నేను కేంద్రంలో ఫైనాన్స్ మినిస్టర్ నిర్మలా సీతారామన్ గారు కలిసి గత ప్రభుత్వం లక్షల కోట్లలో హై కాస్ట్ షార్ట్ టర్మ్ లోన్స్ తీసుకున్నారు. ఇది ఈ రాష్ట్రంలో ఫైనాన్షియల్ హెల్త్కి ఉపయోగపడది, ఇది చాలా డ్యామేజింగ్గా ఉంటుంది. మీ సహాయంతో ఈ లోన్ స్వాపింగ్ చేసి లో కాస్ట్ లాంగ్ టర్మ్ లోన్కి కన్వర్ట్ చేయమని చెప్పి రిక్వెస్ట్ చేస్తే మరి సెంట్రల్ ఫైనాన్స్ మినిస్టర్ నిర్మలా సీతారామన్ గారు ఒప్పుకున్న విషయం కూడా నేను మనం చేస్తున్నాను. అదేవిధంగా మేము కేంద్ర మంత్రి షెకావత్ గారిని కలిసినాం. పాలమూరు రంగారెడ్డికి నీటి కేటాయింపుల విషయంలో వారికి రిప్రజెంట్ చేసినాం. మరి మీరు చెప్పినట్టుగా ఆ ఫస్ట్ ఫేజ్లో మైనర్ ఇరిగేషన్ కింద ఆ వాటా మార్చి 45 టీఎంసీలు వెంటనే కేటాయిస్తామని చెప్పి మరి ముఖ్యమంత్రి గారికి, నాకు సెంట్రల్ వాటర్ రిసోర్సెస్ మినిస్టర్ హామీ ఇవ్వడం జరిగింది. ఫస్ట్ ఫేజ్గా 45 టీఎంసీ, మళ్ళీ సెకండ్ ఫేజ్గా 45 టీఎంసీ ఇస్తామని చెప్పడం జరిగింది. అదేవిధంగా మేము పాలమూరు రంగారెడ్డి లిఫ్టిగేషన్ స్కీమ్కి నేషనల్ ప్రాజెక్ట్ ఇచ్చి దానికి అనుగుణంగా ఏ విధంగా అయితే ఆంధ్రాలో పోలవరంకి ఇస్తున్నారో మీ తెలంగాణలో పాలమూరు రంగారెడ్డికి ఫండింగ్ ఇవ్వమని కోరితే కేంద్ర మంత్రి గారు వారు చెప్పిన జవాబు ఏంటంటే గత 8-9 ఏళ్ళలో భారతదేశంలో నేషనల్ ప్రాజెక్ట్ స్టేటస్ ఎవరికి ఏ విషయంలో ఇవ్వలేదు. అయినా సరే మేము ఎక్స్ప్లెయిన్ చేసినాం. మరి డ్రౌట్ పోన్ డిస్ట్రిక్ట్, మరి మైగ్రెంట్ లేబర్ ఉంటామని ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత 60% ఫండింగు మరి ఏఐబిపి పిఎంకేఎస్వై స్కీమ్ కింద పాలమూరు రంగారెడ్డికి మరి ఫండింగ్ చేస్తామని చెప్పి షెకావత్ గారు హామీ ఇచ్చిన విషయం కూడా నేను మీకు మనవి చేస్తున్నాను. అదేవిధంగా సాంబశివరావు గారు మీరు చెప్పిన విషయం ఐడిసి లిఫ్ట్స్ విషయము, ఇది నాకు కూడా చాలా ఇంట్రెస్ట్ ఉన్న సబ్జెక్టు. మా దగ్గర కూడా చాలా ఐడిసి లిఫ్ట్స్ ఉన్నాయి. ఇప్పుడు ఈ ఫార్మర్స్ కమిటీస్తో ఇవి సరిగ్గా నడవడం లేదు. ప్రతిసారి ప్రభుత్వం కొంత ఖర్చు పెట్టి కొంత దాన్ని బాగు చేస్తే మరి గ్రామీణ ప్రాంతంలో ఉన్న రాజకీయం కానీ ఇతరు కానీ
ఆ ఫార్మర్స్ కమిటీస్ నడపడం లేదు అవి సరిగ్గా. ఇప్పుడు అది ప్రాబ్లం అవుతుందని చెప్పి నేను మా డిపార్ట్మెంట్కి ఇది ఏదో ఒక సిస్టమేటిక్ అప్రోచ్ ఉండాలని చెప్పి కొన్ని చేంజెస్ తీసుకొని నేను మీ దగ్గరికి మళ్ళీ మిమ్మల్ని పిలిపించి డిస్కస్ చేసి అది ముందుకు పోదామని చెప్పి మనం చేస్తున్నాను. అదేవిధంగా ఈ సభ ద్వారా యావత్ తెలంగాణ ప్రజానీకానికి చాలా స్పష్టంగా చెప్తున్నాము, నాగార్జున సాగర్ శ్రీశైలం ప్రాజెక్టు ఈ ప్రభుత్వం కేఆర్ఎంబికి హ్యాండ్ ఓవర్ చేసే ఇంటెన్షన్ లేదు అని చెప్పి నేను ముగించుకుంటున్నాను. ధన్యవాదాలు. అధ్యక్ష ఒకటి నిమిషం. మరి శ్రీశైలం లెఫ్ట్ బ్యాంక్ కెనాల్ టన్నలు అదేవిధంగా డిండి లిఫ్టిగేషన్ స్కీమ్తో సహా రాష్ట్రంలో మేము ఫాస్ట్ ట్రాక్లో తీసుకునే ప్రాజెక్ట్స్ ఒకసారి చదివి వినిపిస్తాను. నేను పొద్దున చెప్పిన కానీ సమ్ ఎమ్మెల్యేస్ రిక్వెస్టెడ్ మీ. కల్వకుర్తి ఎత్తిపోదల పథకం, భీమా ఎత్తిపోదల పథకం, నెట్టెంపాడు ఎత్తిపోదల పథకం, కోయిల్ సాగర్, కొడంగల్ నారాయణపేట లిఫ్టు, చిన్న కాళేశ్వరం, ఎలిమినేటి మాధవరెడ్డి ఎస్ఎల్బిసి, శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్ట్, ఇందిరమ్మ వరద కాలువ, మిడ్ మానేర్, కొమరం భీం, దేవాదుల, అదేవిధంగా గౌరవెల్లి రిజర్వాయర్, డిండి స్కీమ్స్ మా ప్రభుత్వం ఫాస్ట్ ట్రాక్లో తీసుకొని ఈ సంవత్సరంలో 7 లక్షల ఎకరాలు కొత్త ఆయకట్టు తీసుకొచ్చే ఆలోచనతో ముందుకు పోతున్నామని చెప్పి మనం చేస్తున్నాను. ధన్యవాదాలు.